చెప్తాడనమాట బాజీరావు. అన్నయ్య వదిలికి ఇద్దరికి చెప్తాడు, సింహాసనం కోసం నాకేం కోరికలేదు, మీరేం భయపడకండి, మీరేం ఆవేశపడకండి. సరే ఎనీవేస్ మీ మీ ఉద్దేశం మీకు ఉంది కాబట్టి విశ్వాసం నాతో పాటు తీసుకెళ్తాను, విశ్వాసకి ఏం కాకుండా నేను చూసుకుంటానని చెప్పి సదాశివ మాట ఇస్తాడు. ఓకే రైట్. సో ఫస్ట్ ఇలా స్టార్ట్ అయిపోయారు. ఇక్కడ సదాశివకి ఒక భార్య ఉంటుంది, ఆవిడ పేరే పార్వతి. పార్వతి అంటాం, రాయల్ డాక్టర్ అనమాట అమ్మాయి. శనివారం వాడల్లో డాక్టర్ కింద ఉంటుంది. డాక్టర్ కింద నుండి సదాశివం లవ్ చేసిద్ది అనమాట. లవ్ చేసి పెళ్లి చేసుకుంటుంది. సో వీళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు పార్వతి కూడా సదాశివతో పాటు వెళ్ళిద్ది అనమాట. ఎందుకంటే డాక్టర్ కదా, యుద్ధంలో అవసరం వచ్చింది కదా, అందుకని వెళ్తారు. సో స్టార్ట్ అయ్యారు, చలో ఢిల్లీ, హర్ హర్ మహాదేవ్ అని చెప్పి ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ ఆగారు? షహన్షా ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అహ్మద్ షా అబ్దాలీ కూడా వస్తున్నాడు, కాకపోతే ఇటు నుంచి వస్తాడు, ఇక్కడ ఆగుతాడు. ఓకే, ఇప్పుడు వీళ్ళు అటు వెళ్ళాలన్నా వాళ్ళు ఇటు రావాలన్నా యమునా నదిని దాటాలన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ క్యాంప్ వేసుకుని సదాశివాలు ఏం చేస్తారంటే, ఇప్పుడు మిలిటరీ కావాలి వాళ్ళకి, మరాఠా మిలిటరీని వేసుకొని వచ్చేసారు పైకి, బట్ ఇంకా అడిషనల్ మిలిటరీ కావాలా. ఓకే, సో వీళ్ళతో పాటు ఉన్న వాళ్ళందరినీ కలిపేసుకుంటారు. కొంతమంది ఈజీగా కలిసిపోతారు. బట్ ఇక్కడ షుజా ఉన్నాడు, షుజా ఉద్దౌలా దగ్గరికి వెళ్ళి గోవింద్ పంత్ అని చెప్తాం. గోవింద్ పంత్ మరాఠా మిలిటరీలో ఒక ఆయన ఒకడు అనమాట, మరాఠాస్లో ఆయన ఒకడు గోవింద్ పంత్. సో అయితే ఇక్కడ సదాశివ తరపున ఎవరు వెళ్తాడంటే గోవింద్ పంత్ వెళ్తాడు ఎక్కడికి, షుజా ఉద్దౌలా దగ్గరికి వెళ్ళి అహ్మద్ షా అబ్దాలీకి వ్యతిరేకంగా రివోల్ట్ చేస్తున్నాం. ఇక్కడ నువ్వు కన్నా మరాఠాస్కి సపోర్ట్ చేసేలాగుంటే నిన్ను ఢిల్లీకి వజీర్ని చేస్తాడు సదాశివ్ అని చెప్పి గోవింద్ పంత్ చెప్తాడు. షుజా నమ్మడు. అవునా, మీ ఓడి దగ్గర ఒక లెటర్ రాయించుకుంటారా అప్పుడు నమ్ముతాను అంటాడు అనమాట. యుద్ధం అయిపోయిన తర్వాత షుజా ఉద్దౌలా విల్ బి ద వజీర్ ఆఫ్ ఢిల్లీ అని చెప్పి నాకు లెటర్ రూపంలో రాస్తే నేను సపోర్ట్ చేస్తానని చెప్తాడు. గోవింద్ పంత్ దాందే ఉంది, అలాగే చేద్దామని చెప్పి షుజాను ఒప్పించాడు. సో షుజా దగ్గర 20,000 పైన 30,000 పైన ఉంటుంది మిలిటరీ. షుజా వీళ్ళతో కలిసిపోయాడు. రైట్, ఇక్కడే ఇంకొక రాజ్యం ఉంటుంది, ఆరాజ్ సింగ్ అని ఒకడు ఉంటాడు. ఆల్రెడీ సదాశివ్ అంటే ఆడికి పడదు. ఆడి దగ్గర ఎంత ఉంటుందంటే 5,000 మంది సైన్యం ఉంటుంది. ఓకే, సదాశివ్ అంటే ఇతను వీడికి పడదు. వీడికి సదాశివ్ గడికి టైం వచ్చినప్పుడు లెసన్ చెప్పాలా, గుణపాఠం చెప్పాలని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇది టైం వచ్చిందనమాట. మరాఠాకి సంబంధించిన అంబాసిడర్ వీడి దగ్గరికి వెళ్తాడు. వీడు ఇంకా